Hi viewers, welcome to Creative Life Smart Way of Learning. Please do subscribe this channel for more videos and updates like this. ఈరోజు నేను మీకు 2 ఫ్రీ ఆన్లైన్ ట్రైనింగ్స్ గురించి చెప్పబోతున్నాను. అది కూడా ఏపీఎస్ఎస్టీసీ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ట్రైనింగ్స్. అదేంటి అంటే ఫస్ట్‌ది యాప్టిట్యూడ్ ట్రైనింగ్ 45 అవర్స్ డ్యూరేషన్ అండి. ఇది మీకు 6థ్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. 11 AM నుంచి 1 PM వరకు క్లాస్ ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ కనిపిస్తుంది కదా! ఈ రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుందండి. సో, వన్స్ మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటే మీరు ఈ ట్రైనింగ్‌కి ఎలిజిబుల్ మాట. సో, మీకు ఫ్రీ సర్టిఫికేషన్ వస్తుంది. అట్ ది సేమ్ టైమ్ యాప్స్‌షేర్ నుంచి 2 క్రెడిట్ పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి. అట్ ద సేమ్ టైమ్ మీకు ఈ ట్రైనింగ్ వల్ల ఎటువంటి ఫీజ్ అమౌంట్ గాని పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ ట్రైనింగ్ కూడా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. అది కూడా సేమ్ 45 అవర్స్ డ్యూరేషన్. కాకపోతే అది 7థ్ ఫెబ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవ్రీడే ఆఫ్టర్‌నూన్ 3 PM కల్లా మీకు ఆ క్లాస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో, సేమ్ లింక్ అండి. ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు ఫ్రీ డెమో అయితే చూపిస్తాను. సో, దానికంటే ముందు ఇక్కడ మీకు టాపిక్స్ కవర్డ్ అని ఉంది కదా! అదొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యాప్టిట్యూడ్‌లో మీకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, డిడక్టివ్ రీజన్ కవర్ చేస్తారండి. కమ్యూనికేషన్ స్కిల్స్‌కొచ్చేసరికి బేసిక్స్ ఆఫ్ కమ్యూనికేషన్, అప్రోప్రియేట్ స్పీకింగ్ స్కిల్స్, అలాగే డిస్కవరింగ్ యాక్టివ్ లిజనింగ్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది కవర్ అవుతుంది. సో, ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఇది రిజిస్ట్రేషన్ లింక్. లింక్ మీద క్లిక్ చేయగానే మీకు పేజ్ అనేది డైరెక్ట్‌గా ఇలా ఓపెన్ అవుతుంది. లేదు అంటే డైరెక్ట్‌గా మీరిక్కడ లాగిన్, సైన్ అప్ అనేది క్లిక్ చేసుకోవచ్చు. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్‌గా ఇలా అయినా ఓపెన్ అవుతుంది. లేదు అంటే మీకు డైరెక్ట్‌గా యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది ఇలా వచ్చేసి. వన్స్ మీరు ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ అయితే మీకు యూజర్ నేమ్ ఉంటుంది కాబట్టి పాస్వర్డ్ ఇచ్చేసి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. బట్ మీరు ఫ్రెష్‌గా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు కాబట్టి రిజిస్టర్ హియర్ మీద క్లిక్ చేయండి. వన్స్ రిజిస్టర్ హియర్ మీద క్లిక్ చేయగానే మీకు ఆధార్ లింక్డ్ ఓటీపీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. అప్పుడు మీకు ఫస్ట్ అది 12 డిజిట్ ఆధార్ నంబర్ అడుగుతుంది. సో, మీరు 12 డిజిట్ ఆధార్ నంబర్ ఇవ్వాలి. సో, దానికి మీరు లెర్నర్‌గా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. స్టూడెంట్ కాబట్టి లెర్నర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 12 డిజిట్ ఆధార్ నంబర్ ఇచ్చి ఇక్కడ క్యాప్చా యాజ్ ఇట్ ఈస్‌గా టైప్ చేసి సెండ్ ఓటీపీ క్లిక్ చేయగానే మీ ఆధార్ నంబర్‌కి ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉంటుందో ఆ మొబైల్‌కి ఒక ఓటీపీ 6 డిజిట్ ఓటీపీ వస్తుందండి. సో, ఇప్పుడు ఆ ఓటీపీ ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను. సో, ఆధార్ నంబర్ ఇవ్వగానే మీకు ఓటీపీ ఎలా వస్తుందో చూద్దాం. వన్స్ మీకు వచ్చిన ఓటీపీ మీరిలా ఇక్కడ ఇచ్చేసి వెరిఫై ఆధార్ మీద క్లిక్ చేయాలండి. ఆధార్ వెరిఫికేషన్ అయిపోగానే మీకు ఆధార్ కార్డ్‌లో ఎలా అయితే నేమ్ ఉందో అలా యాజ్ ఇట్ ఈస్‌గా నేము, అలాగే మీ ఆధార్ నంబరు, మీకి సంబంధించిన ఏజ్ అన్నీ ఇక్కడొచ్చేస్తాయి. ఇక్కడ మీరు చూసుకుంటే ప్రొఫైల్ ఫోటో అయితే అప్‌లోడ్ చేయాలండి మస్ట్ అండ్ షుడ్‌గా. ఇక్కడ డిజబిలిటీ నో పెట్టేస్తారు. ఒకవేళ డిజబిలిటీ ఏమైనా ఉంటే యెస్ పెట్టి దానికి రీజన్ పెడతారు. అలాగే ఇక్కడ మీ మెయిల్ ఐడీ ఆటోమేటిక్‌గా జనరేట్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసారు కదా! యూజర్ నేమ్ ఏం తీసుకుంటుందంటే మనం ఇక్కడ ఏ ఫోను నంబర్ అయితే ఇస్తామో అదే ఫోను నంబర్‌ని యూజర్ నేమ్ కింద తీసుకుంటుందండి. సో, ఇక్కడ చూసారు కదా! యూజర్ నేమ్ అదే మీకు ఇష్టమైన యూజర్ నేమ్‌గా ఉంటుంది. సో, మీరు యూజర్ నేమ్ అది ఇచ్చేస్తారు. అలాగే నెక్స్ట్ చూసారు అంటే ఇక్కడ పాస్‌వర్డ్ మీరు ఓన్‌గా పెట్టుకోవాలి. సో, ఏదో ఒక పాస్‌వర్డ్ మీకు గుర్తుండే పాస్‌వర్డ్‌ని పెట్టుకోండి. విత్ స్పెషల్ క్యారెక్టర్స్ అన్నీ మిక్స్ చేసి పెట్టుకోండి. సో, నేనిక్కడైతే ఒక పాస్‌వర్డ్ పెట్టేస్తున్నాను. ఇకపైన అదే పాస్‌వర్డ్ ఉంటుందన్నమాట ఈ రిజిస్టర్డ్ క్యాండిడేట్‌కి. అండ్ నెక్స్ట్ చూసారు అంటే ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రెస్ మీరు ఫిల్ చేయాలి. సో, కమ్యూనికేషన్ అడ్రెస్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్, డిస్ట్రిక్ట్ వచ్చేసరికి నేను పార్వతీపురం మన్యంకి చేస్తున్నాను క్యాండిడేట్‌కి. సో, పార్వతీపురం మన్యం పెట్టుకున్నాను. మీరు ఏ డిస్ట్రిక్ట్ చేస్తున్నారో ఆ డిస్ట్రిక్ట్ పెట్టుకోండి. పార్వతీపురం పెట్టేస్తున్నాను మండలం. పార్లమెంటరీ కాన్స్టిట్యూయెన్సీ వచ్చేసి నేను అరకు పెడుతున్నాను. అరకు కాబట్టి పార్వతీపురం మన్యం. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ వచ్చేసరికి పార్వతీపురం పెడుతున్నాను. సో, నెక్స్ట్ మీ ఆధార్‌లో ఎలా అయితే ఉంటుందో అదే ఆహ్, ఇక్కడ అడ్రెస్ వచ్చేస్తుందండి. సో, స్టార్ మార్క్స్ ఉన్నవి మాత్రం కంపల్సరీగా ఫిల్ చేయాలి. స్టార్ మార్క్ లేనివి ఫిల్ చేయకపోయినా ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ పిన్ కోడ్‌తో సహా వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో, ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకిక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్, ఇంట్రెస్టెడ్ సెక్టార్స్ అన్నీ కూడా ఫిల్ చేయాల్సొస్తుంది. ఇక్కడ ఎడ్యుకేషన్‌లో మీరేం చదువుకున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పర్సూయింగ్ అయితే పర్సూయింగ్, పాస్డ్ ఔట్ అయితే పాస్డ్ ఔట్ సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంటి అంటే
ఇంజినీరింగ్ అయితే ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ అయితే నాన్ ఇంజినీరింగ్ సెలెక్ట్ చేసుకోండి. క్వాలిఫికేషన్ టైప్ అండర్ గ్రాడ్యుయేట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే యెస్ పెట్టుకోండి. లేదు అంటే నో పెట్టుకోండి. ఇక్కడ ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ ఏమీ లేదు అంటే నో పెట్టేస్తారు. ఉంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు మీకు అది ఉందో అది పెట్టేస్తారు. అది సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే నో పెట్టేయండి. ఎందుకంటే మీరందరూ స్టూడెంట్స్ కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఏముండదు. ఇంట్రెస్టెడ్ జాబ్ సెక్టార్ అంటే ఇక్కడ మీరు అదర్స్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మీకు ఆన్‌లైన్ ట్రైనింగ్స్ అనేవి కనిపిస్తాయి. సో, లాస్ట్‌కొచ్చేస్తే స్క్రోల్ డౌన్ చేసేయండి కంప్లీట్‌గా. అదర్స్ అని ఉంది కదా! అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఇంట్రెస్టెడ్ కోర్సెస్ కనిపిస్తున్నాయి. చూసారు కదా! క్లిక్ చేయగానే సాఫ్ట్ స్కిల్స్ అలాగే యాప్టిట్యూడ్. సో, యాప్టిట్యూడ్ సెలెక్ట్ చేసుకున్నాను. నాకు వేరే ఆప్షన్ కావాలి కాబట్టి మళ్ళీ క్లిక్ చేస్తే ఇక్కడ సాఫ్ట్ స్కిల్స్ ఉంది. అలా సో, ఎన్ని ఆప్షన్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా ఇవన్నీ ఫిల్ చేసేసిన తర్వాత మీరు సబ్మిట్ చేసేయొచ్చు. సో, ఒకవేళ ఇక్కడ ఇంజినీరింగ్ పెట్టాను కాబట్టి ఓకే. ఒకవేళ మీరిక్కడ డిగ్రీ పెట్టాలనుకుంటే ఇక్కడ నాన్ ఇంజినీరింగ్ సెలెక్ట్ ఓకేనా? ఒకవేళ బీటెక్ స్టూడెంట్స్ అయితే ఇంజినీరింగ్, డిగ్రీ వాళ్ళైతే నాన్ ఇంజినీరింగ్ సెలెక్ట్ చేసుకుంటారు. యూజీ ఇక్కడ మీకేంటి అనంటే ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ సెలెక్టెడ్ సేమ్ మిగతావన్నీ అలాగే ఫిల్ చేసేస్తారు. ఫిల్ చేసేసిన తర్వాత ఇంకా మీ కాలేజ్ నేమ్ ఏదైతే అది ఇచ్చుకుంటారో, ఆ కాలేజ్ నేమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్సూయింగ్ స్టూడెంట్ ఇక్కడ నేను పాస్డ్ ఔట్ పెట్టాను కాబట్టి నాకు కాలేజ్ నేమ్ అడగలేదు. ఇక్కడ చూడండి ఈ క్యాండిడేట్ పాస్డ్ ఔట్ కాబట్టి కాలేజ్ నేమ్ అడగలేదు. అదే పర్సూయింగ్ మీరు ఒకవేళ స్టూడెంట్ అనుకోండి, పర్సూయింగ్ పెట్టండి. ఇక్కడ నాన్ ఇంజినీరింగ్ డిగ్రీ స్టూడెంట్ కాబట్టి నాన్ ఇంజినీరింగ్ యూజీ సెలెక్ట్ చేసుకుంటారు. వెంటనే మీకు ఇక్కడ కాలేజ్ నేమ్ అడుగుతుంది. చూసారు కదా! సో, నేను మన్యం డిస్ట్రిక్ట్‌లో ఒక కాలేజ్‌ని సెలెక్ట్ చేస్తాను. చూసారు కదా! మీరు ఏ కాలేజ్ సెలెక్ట్ చేస్తే ఆ కాలేజ్ వచ్చేస్తుంది. కోర్స్ సెలెక్ట్ చేసుకుంటారు. మీరు బీఎస్సీ అయితే బీఎస్సీ, బీకామ్ అయితే బీకామ్ అవి. స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకుంటారు. బీఎస్సీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్ సంథింగ్ అలా సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ ఏ ఏ కోర్స్ అయితే ఆ కోర్స్. మీరు ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా, థర్డ్ ఇయరా అని అడుగుతుంది. సో, ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడీ అంటే మీకు ఒక హాల్ టికెట్ నంబర్ ఉంటుంది కదా! సో, అది సెలెక్ట్ చేసుకోండి. హాల్ టికెట్ నంబర్ ఇక్కడ ఇస్తారు. ఇక్కడ మీరు రెగ్యులర్ క్యాండిడేటా, లేటరల్ ఎంట్రీ క్యాండిడేటా సెలెక్ట్ చేసుకోండి. గ్రేడింగ్ టైప్ మీకు పర్సెంటేజ్‌లో వస్తుందా? సీజీపీఏలో వస్తుందా? సో, ఆ సీజీపీఏ ఇప్పటివరకు మీ పర్సెంటేజ్ ఎంత అనేది సెలెక్ట్ చేసుకోండి. నంబర్ ఆఫ్ బ్యాక్‌లాగ్స్ ఎన్నున్నాయనేది ఇక్కడ పెట్టుకోండి. 0 పెట్టేసాను క్యాండిడేట్‌ని. సో, ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ అప్‌లోడ్ అనేది డాక్యుమెంట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ స్టార్ మార్క్ లేదు కాబట్టి మ్యాండేటరీ ఏం కాదు. ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ నేను చెప్పినట్టుగా సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ సెలెక్ట్ జాబ్ సెక్టర్. సో, స్టూడెంట్ అయితే కంపల్సరీగా మీరు ఇవన్నీ ఫిల్ చేయాలండి. ఐదర్ పాస్డ్ ఔట్ అయితే మీకు ఇవన్నీ కూడా అడగదు. సో, ఇవన్నీ ఫిల్ చేసేసిన తర్వాత మీరు ఫైనల్‌గా సబ్మిట్ క్లిక్ చేయాలి. సో, ఇప్పుడు అన్నీ ఫిల్ చేసేసిన తర్వాత నేను సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. వన్స్ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో, ఇలా కంప్లీట్ అయిందా లేదా అనేది మీకెలా తెలుస్తుందంటే ఇక్కడ మీకు కంగ్రాచ్యులేషన్స్ యువర్ అకౌంట్ హాస్ బీన్ క్రియేటెడ్ సక్సెస్‌ఫుల్లీ అనొస్తది. సో, మీరిప్పుడు క్లిక్ హియర్ టు లాగిన్ అని క్లిక్ చేశారంటే డైరెక్ట్‌గా మీకు లాగిన్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అయిపోతాయన్నమాట. సో, మీరేదైతే ఫోను నంబర్ మీ యూజర్ నేమ్ వస్తుందో, అలాగే మీరేదైతే పాస్‌వర్డ్ ఇచ్చుకున్నారో ఆ ఫోను నంబర్ యూజర్ నేమ్ కింద పాస్‌వర్డ్ ఏమో మీరిచ్చిన పాస్‌వర్డ్ యూజ్ చేసి ఇక్కడ క్యాప్చా క్లిక్ చేసి లాగిన్ చేస్తే మీరు లాగిన్ అయిపోతారండి. సో, ఈ విధంగా మీ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో, ఎవరైతే ఈ క్లాసెస్‌కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలండి. సో, ఈ వీడియో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. వీలైనంత మందికి ఈ వీడియో షేర్ చేయండి. అలా అయితే మీరు ఓన్‌గా మీకు మీరే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.